టెక్నికల్‌గా ఇంకా ఎంత దూరం అప్‌సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పటికే ఆల్మోస్ట్ 1 మంత్‌లో మనకి 1 వీక్‌లో 52%, 1 మంత్‌లో 57%, ఇయర్ టు డేట్‌లో ఆల్మోస్ట్ 177% దాకా రిటర్న్ ఇచ్చింది ఈ పాటికి స్టాక్. అండ్ 1 ఇయర్‌లో 191% దాకా స్పర్ట్ రావడం చూసాం. ఇవాళ కూడా ఒక 5% దాకా స్పర్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ 1400 ఆడ్ లెవెల్స్ దగ్గర అవంతి ఫీడ్స్ ట్రేడ్ అవుతూ వస్తోంది. అప్సైడ్ ఇంకా ఎంతవరకు కనిపిస్తుంది? టెక్నికల్గా బాగా ఓవర్బాట్ దీనిలో ఉందా, ఆర్ స్టిల్ ఇంకా వాల్యుయేషన్ కాస్త ఫేర్గానే ఉన్నట్టు కనిపిస్తుందా? అవంతి ఫీడ్స్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా బుల్లిష్గా ఉంది. మొన్న డిసెంబర్లో చూస్తే కనుక మనకి ఇంచుమించు 500 దగ్గర ఫామ్ అవటం మనం చూసాము. 500 దగ్గర నుంచి మనకి అవంతి ఫీడ్స్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా ఇప్పటికీ బుల్లిష్గానే ఉన్నప్పటికీను స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 3-4 మంత్స్గా లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్లో ఎక్కడ ఒక రియాక్షన్ లేకుండా మోర్ దెన్ డబల్ ఇంచుమించు 3 టైమ్స్ కూడా అవటం అనేది మనం చూస్తాము షార్ట్ టర్మ్లో. ఓవరాల్గా చూస్తే కనుక మీరు చెప్పినట్టు షార్ట్ టర్మ్లో ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్లోనే కనిపిస్తుంది. ఈ లెవెల్లో చూస్తే కనుక ఒకసారి ఫండమెంటల్గా వాల్యుయేషన్ ప్రకారం కూడా చూస్తే కనుక ఇప్పుడు నా 14 రోజులకు వచ్చిన తర్వాత ప్రైస్ కొంచెం రీజనబుల్లీ ప్లేస్ అనిపిస్తుంది. ఐదర్ ఎక్స్పెన్సివ్గాను కనిపించట్లేదు, చీపర్గాను కనిపించట్లేదు. సో 1400లకు వచ్చిన తర్వాత కూడా ఎక్స్పెన్సివ్ కాలేదు. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక అవంతి ఫీడ్స్ చాలా చక్కగా రావడంతో మార్కెట్ అనుకున్న దానికన్నా బాగా అవుట్ పెర్ఫార్మింగ్ రిజల్ట్స్ రావడంతో పెరుగుతూ వస్తుంది. సో ఇదేమి మనం ఫండమెంటల్గా ఎక్కడ వీక్నెస్ లేదు. సో ఫండమెంటల్ లెడ్ ర్యాలీయే కాబట్టి సో ఈ జనరల్గా ఈ అప్ ట్రెండ్ సస్టైన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మనకి ఈక్విటీ కూడా చూస్తే కనుక చాలా తక్కువ ఈక్విటీ, ఫ్లోటింగ్ స్టాక్ కూడా తక్కువ కాబట్టి మనకి ఇంత మేజర్ పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక అప్ ట్రెండ్ అనేది అందులోనూ బుల్లిష్ మార్కెట్లోనూ పీక్స్లో ఉన్నప్పుడు జనరల్గా సహజంగా జరుగుతుంటుంది. సో మీరు ఇన్వెస్టర్ అయితే కనుక హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే కనుక కొంచెం 1400 దగ్గర 1500 దగ్గర నిలబడకపోతే కనుక 1 or 2 డేస్